మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిపై కేసు నమోదైంది. జనసేన నేత కర్రీ మహేష్ పై జరిగిన దాడి కేసులో కిట్టుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 5గురిపైన కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 గా కిట్టు పేరును చేర్చారు పోలీసులు. కాసేపట్లో 5గురిని కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ఈ ఘర్షణలో కర్రీ మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 3గురిపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. ఇరు వర్గాల మధ్య జరిగిన కేసులో కులం పేరుతో దూషించారని ఓ దళిత మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. అయితే ఇది కావాలని పెట్టిన కేసు అని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. రైట్, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు అలియాస్ కృష్ణమూర్తిపై కేసు నమోదైంది. కృష్ణమూర్తిని A1 గా మిగతా వారిని కూడా కోర్టు ముందు మరి కాసేపట్లో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? శంకరి, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు అరాచకాలకు అభ్యర్థి లేకుండా పోతుంది. ఇటీవల కాలంలో వరుసగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీకి అనుభూతి పట్లుగా ఉన్న ఆ వ్యక్తులపై దాడులు చేయడం, దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో బాధితులు కేసు పెట్టినా కూడా ఎదురుగా వారిపై కేసులు పెడుతున్న పరిస్థితి. ఇదే విధంగా ఇటీవల కాలంలో ఈ తరహా దారుణాలతో ఎక్కువ చోటు చేసుకోవడంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పక్షాల యొక్క ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. అయితే వీటిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన స్థానికమైన అధికారులు కూడా వారికి ఆ పేరుని నాని మంత్రిగా పనిచేశారు వీళ్ళ తండ్రి. ఇతను అండతోనే కిట్టు అరాచకాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. అయితే నివేదిక ఇవ్వాల్సిన అధికారులు కూడా వారికి సానుకూలంగా వ్యవహరించడంతో అభ్యర్థులు లేకుండా పోయింది. ఇందులో భాగంగానే ఇటీవల జనసేన పార్టీకి పనిచేస్తున్న కర్రీ మహేష్ ఇంట్లో చొరబడి మరి వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా కిట్టు అనుచరులు దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో దీనిపై జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డుకి ఆందోళన చేస్తే కానీ పోలీసులు పట్టించుకోలేని పరిస్థితి అంటే మచిలీపట్నంలో దారుణంగా ఉంది. చివరికి ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆందోళనతో దిగొచ్చిన పోలీసులు ఎట్టగలకు ఆ కేసులు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా అభ్యర్థి పేర్ని కిట్టుతో పాటు మరో 5గురిపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు కూడా ఆ కిట్టు తప్ప మిగిలిన అందరూ అభ్యర్థించుకున్న పోలీసులు కిట్టును మాత్రం ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ విపక్షాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే దాడి జరిగి బాధితుడిగా ఉన్న కర్రీ మహేష్ పై కూడా అతనితో పాటు మరో 2పై SC/ST కేసు పెట్టడంపై కూడా తర్వాత విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. దాడి జరిగి బాధితుడిగా ఉంటే అతని ఇంట్లో అతను ఉంటే ఆ ఇంట్లో చొరబడి మరి ఆ గాయపరిచినప్పటికి కూడా కర్రీ మహేష్ అంత గొడవలో కూడా అందులో ఒక దళిత మహిళను కులం పెట్టి దూషించారంటూ రివర్స్ కేసు పెట్టించడం, ఆ కేసు ద్వారా SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిపై కూడా చర్యలు తీసుకునే పోలీసులు రంగం సిద్ధం చేసిన పరిస్థితి. అంటే మొత్తం వారే వస్తారు, వారే దాడి చేస్తారు, మళ్ళీ ఎదురు కేసులు పెడతారు, దానికి పోలీసులు సహకరిస్తారు. చాలా నియోజకవర్గాలు ఇదే తంతు జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి ఇటువంటి అరాచకమైన అభ్యర్థులను నాన్-క్వాలిఫై అంటే అనర్హత వేయాలని కూడా డిమాండ్లు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారని అంటుంటారో అందరూ ఎవరి చర్చ అయితే నడుస్తుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.